దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న విషయం, మనము ఎలా ఉండాలి? క్రీస్తుని కలిగిన వారం, దేవుని బిడ్డలం అంటే నశించేటువంటి వారికేమో మరణార్థమైన మరణపు వాసనగా మనం ఉండాలంట. మొదటి విషయం, ఎవరైతే నశించిపోతున్నారో, ఈ లోక సంబంధించిన బంధకాల్లో ఉన్నారో, ఈ లోక సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారో, అలాంటి వారికి మరణార్థమైన మరణపు వాసనగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా నశించిపోయే వారందరి పట్ల మనిషి యొక్క జీవితం యొక్క విలువ, మనిషి యొక్క మరణం యొక్క విలువ మనం తెలియచేసేవారమై, అర్థమయ్యే చేసేవారమై మనం ఉండాలి. ఎందుకంటే అప్పుడు నశించే ప్రతి మనిషికి కూడా, ప్రతి మానవులకు కూడా మరణార్థమైనటువంటి మరణపు వాసనగా మనం జీవించాలి. రెండవదిగా, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షించబడే జీవార్థమైన జీవపు వాసనగా మనం ఉండాలి. అంటే ఈ లోకంలో నీవు ఎలాంటి వాసన కలిగి ఉంటున్నావు, ఎలాంటి వాసనగా నువ్వు సమాజంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, నీ కుటుంబానికి ఉన్నావు అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. పౌలు కొరింథీ సంఘంతో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, కొరింథీ సంఘం నశించే వారికంట మరణార్థమైన జీవపు వాసనగా వారు ఉండాలని, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా వారు ఉండాలని చివరిగా పౌలు మాట్లాడుతూ, మనందరం కూడా క్రీస్తు యేసు యొక్క సువాసనగా మనం మారాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి వారి మధ్య ఉన్నా, మనం క్రీస్తు యేసు యొక్క సువాసనగా మనం మారిపోవాలి. ఆ క్రీస్తు యేసు యొక్క సువాసన వెదజల్లేటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉంది. నిజంగా నీవు నేను ఈరోజు అలాగే ఉన్నామా? దేవుని కోసం, దేవుని కొరకు క్రీస్తు యేసు యొక్క సువాసనను వెదజల్లేవారుగా, క్రీస్తు యేసు వాసన అనేక మందికి తెలియచేవారుగా మనం ఈరోజు బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? కనుక చాలామంది నశించిపోతున్నారు. వారికి మనం మరణార్థమైన మరణపు వాసనగా మనం మారిపోవాలి. అలాగే రక్షించబడే వారికి జీవార్థంతో కూడినటువంటి జీవపు వాసనగా మనం మారాలి. అటు మరణించే వారికి, ఇటు రక్షించబడే వారికి, ఇరువురికి కూడా మనం ఒక సువాసనగా, పరిమళ వాసనగా మన జీవితాలు ఉండాలి అనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ నా జీవితంలో కూడా మనందరము, నీవు నేను కూడా, నీ కుటుంబం నా కుటుంబం కూడా క్రీస్తు యేసు యొక్క సువాసనే మనం ఉండాలి, బ్రతకాలి, మారాలి, అలా జీవించాలి. అట్టి పరిమళ వాసనగా దేవుడు మనలందరినీ కూడా, మన కుటుంబాలను కూడా, మన జీవితాలను కూడా నశించు వారికి, రక్షణ పొందు వారికి ఆ విధమైనటువంటి క్రీస్తు యేసుకు సువాసనగా దేవుడు మనల్ని మార్చి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమే, ఈరోజు ఈ సమాజంలో మేము, ఈ లోకంలో నీ సువాసనగా మారేటకు సహాయం చేయండి. ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, కానీ మేము మాత్రం నీ సువాసన వెదజల్లేవారిగా, నీకు పరిమళ వాసన ఉండేటువంటి వారిగా మమ్మల్ని తయారు చేసి, సిద్ధము చేసి, నడిపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.